నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని చెప్పి ఎవరైనా అడిగితే ఆగస్ట్ 15, 1947 అని చెప్పి టక్కుని చెప్పేస్తాం కదా. కానీ అప్పటి హైదరాబాద్ రాజ్యంలో ఉన్న ఇప్పటి తెలంగాణకు మాత్రం ఒక సంవత్సరం ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వరాజ్యం వచ్చింది. ఎందుకలా? సెప్టెంబర్ 17 అంటే ఇప్పటికీ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్లో ఇది తెలంగాణకి విమోచన దినోత్సవము, విముక్తి పొందిన దినము లేదా విలీన దినము, ఇలా ఈ ప్రాస చర్చలే జరుగుతూ కనిపిస్తాయి మనకు. అధికార బీఆర్ఎస్ సెప్టెంబర్ 17న విమోచన, విముక్తి, విలీనం ఇవేవి కాదు, సమైక్య దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పి ఘనంగా నిర్వహిస్తోంది. 225 ఏళ్ళు హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన నిజాం రాజులు ఎవరసలు? వాళ్ళ కింద పనిచేసిన దొరలు, దేశ్ముఖ్లు ఎవరు? రజాకారులు అనేవాళ్ళు ఎవరసలు? వాళ్ళని ఎందుకు ఇప్పుడు శత్రువులుగా చూపిస్తున్నారు? తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులవడము కరెక్టేనా? భారతదేశానికి స్వాతంత్రం రాకముందు తెలంగాణ చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పేదే ఈ వీడియో. తెలుసుకుందాం రండి. గోల్కొండ ప్రపంచ వజ్రాల రాజధాని అని చెప్పి ఈ తరం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు, కానీ అది చారిత్రక వాస్తవం. నైజాం రాజుల కంటే ముందే గోల్కొండ పేరు వజ్రాలు మైనింగ్ చేసే ఒక ప్రధాన కేంద్రంగా ప్రపంచానికి బాగా తెలుసు. 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 500 కోట్లకు పైగా విలువ చేసే జాకోబ్ డైమండ్ని తన పేపర్ వైట్గా వాడుకున్నాడంట. 1947 బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిన టైంకి మన దేశంలో 562 సంస్థానాలు ఉన్నాయి. సంస్థానాలు అంటే అప్పటికి రాజు కిందనే ఉన్న చిన్న చిన్న రాజ్యాలు. అందులో ఒకటే నిజాం స్టేట్. ఎవరి నైజాం రాజులు? 1724 నుంచి 1948 వరకు నైజాం స్టేట్ని పాలించిన 7 అసఫ్ జాహీ వంశానికి చెందిన వాళ్ళే నిజాం రాజులు. అంటే ప్రస్తుత తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉండే నాందేడు, ఔరంగాబాదు, ఉస్మానాబాదు, కర్ణాటకలో ఉండే గుల్బర్గా, రాయచూరు ఇవన్నీ కలిస్తే నైజాం స్టేట్. అసలు ఈ నిజాం స్టేట్ ఎట్లా ఏర్పడింది? మొట్టమొదటి నిజాం రాజు మీర్ కమల్ ఉల్ దిన్ ఖాన్ నిజాం ఉల్ ముల్క్ నిజాం స్టేట్లో పుట్టిన వ్యక్తి కాదు, ఈ ప్రాంతానికి చెందినవాడేమీ కాదు. అతను ఆగ్రాలో పుట్టాడు. అతనికి 6 ఏళ్ల వయసున్నప్పటి నుంచే తండ్రి గాజియుద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్తో కలిసి మొఘల్ కోర్టుకు వెళ్ళేవాడు. వాళ్ళ ఫాదర్ మొఘల్స్ దగ్గర పనిచేసే వ్యక్తి. ఔరంగజేబ్తో కలిసి అతను చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు. మొఘల్ సామ్రాజ్యంలో డక్కన్ ప్రాంతానికి ఈ నిజాం ఉల్ ముల్క్ వైస్రాయ్ స్థాయికి ఎదిగాడు. 1724లో మొఘల్ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకున్నప్పుడు నిజాం ఉల్ ముల్క్ సొంతంగా స్థాపించిందే నిజాం స్టేట్. అంటే అతనే స్వతంత్రం ప్రకటించేసుకున్నాడు మొఘల్ రాజ్యం పతనమయ్యేసరికి. ఆ 1724 నుండి 1948 దాకా ఈ నిజాం స్టేట్ని లేకపోతే హైదరాబాద్ రాష్ట్రాన్ని 7 నిజాం రాజులు పాలించారు. ఈ కాలంలో పాలన నిజాందే కానీ పన్ను వసూలు చేసే బాధ్యత మాత్రము దేశ్ముఖ్లది, దొరలది. అంటే నిజాం రాజు ఒక ముస్లిం, కానీ ప్రజలు మాత్రం 85% హిందువులు. దొరలు, దేశ్ముఖ్లు కూడా హిందువులే. 1798లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని నిజాం రాష్ట్రము అంగీకరించింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆయుధాలు, సైన్యాన్ని సపోర్టుగా తీసుకొని బదులుగా పన్ను వసూలు చేసే బాధ్యతని, వ్యాపారం చేసుకునే అవకాశాన్ని బ్రిటిష్ వాళ్ళకి కల్పించడము అనేది నిజాం చేశారు. 1857లో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు కూడా హైదరాబాద్ రాష్ట్రం మాత్రం బ్రిటిషర్ల అదుపాజ్ఞల్లోనే ఉంది. అదే టైంలో హైదరాబాద్లో విద్య, వైద్యము, మౌలిక వసతులు అప్పటి ఇలాంటి రాజ్యాలతో పోల్చితే కాస్త మెరుగ్గా ఉండేవి. చివరి నిజాం రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో మొట్టమొదటి అధికారిక కోటీశ్వరుడు. సో తన సంపద ఏ స్థాయిలో ఉందో అతను ప్రకటించుకున్నాడు. గోల్కొండలో వజ్రాల మైనింగ్ జరిగేది అంతకంటే ముందే అని చెప్పుకున్నాం కదా. ఆ వజ్రాలన్నీ కూడా అతని చేతికి కూడా, అంటే ఈ నిజాం రాజుల చేతులు మారుతూ వచ్చాయి. ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర కూడా చాలా డైమండ్స్ ఉండేవంట. అందుకే 2వ ఎలిజబెత్ రాణికి 300 డైమండ్లు పొదిగిన
వజ్రాల నెక్లెస్ని ఆయన కానుగ్గా ఇచ్చారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. వజ్రాల్ని పేపర్ వైట్లుగా వాడే స్థాయిలో నిజాం రాజుల సంపద ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ, బేగంపేట విమానాశ్రయం కానీ, హైదరాబాద్ హైకోర్టు కానీ ఈ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించినవే. ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు, నిజాం సాగరు ఇప్పటికీ హైదరాబాద్ ప్రధాన జలాశయాలుగా ఉన్నవి అప్పుడు నిజాం రాజులు నిర్మించినవే. ఏ రాజ్యంలో చూసినా రాజు ఎంత ధనికుడైతే పేదలు అంత పేదవాళ్ళుగా ఉంటారు. ఇదే సూత్రము నైజాం స్టేట్కి కూడా వర్తిస్తుంది. నిజాం పాలనలో ప్రజల జీవితాలు అంత భిన్నంగా ఏమీ లేవు. ఉస్మాన్ అలీ ఖాన్ ఒకవైపు నీటి మీద పన్ను రద్దు చేయడము, అలాగే ఉరిశిక్ష అమలును వ్యతిరేకించడము, మత సామరస్యాన్ని పరిరక్షించడానికి సంస్కరణలు తీసుకురావడము ఇలాంటివి చేసినప్పటికీ కూడా తన మీద ఎవరైనా తిరగబడితే వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించేవాడు, వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉండేవాడు. నిజాం కింద ఉండే ఈ దొరలు, దేశ్ముఖ్లు పన్నుల కోసము ప్రజల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. సో ఎంతగా అణచివేసేవాళ్ళు ఇప్పటికీ కాస్త పెద్దవాళ్ళని అడిగితే తెలంగాణలో కథలుగా చెప్తారు. బాంచందొర కాల్మొక్త అని ఇప్పటికీ కొన్ని కులాల వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు ఒక ఊతపదంలా వాడుతున్నారు అంటే ఆ స్థాయిలో వెనకబడ్డ కులాల ప్రజల మీద అణచివేత కొనసాగింది. ఎక్కువ అణచివేత ఉన్న చోటే చాలా ఎక్కువ నిరసనలు, ఆ నిరసనల్లో నుంచి ఒక చైతన్య జ్వాల ఎగిసిపడుతుంది అంటాం కదా. తెలంగాణలో కూడా సరిగ్గా అదే జరిగింది. అణచివేతకు బాధితులైన వాళ్ళు, అణచివేతను నిరసించే వాళ్ళు కమ్యూనిజం వైపు మళ్లారు. దేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాట జ్వాలలు తెలంగాణను కూడా తాకాయి. తెలంగాణలో ప్రగతిశీల సంఘాల ప్రభావంతో దొరలు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా, ఫైనల్గా నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున పోరాటాలు జరిగాయి. తెలంగాణ పోరాటాల గడ్డే కాదు, ప్రాణత్యాగాల పురిటిగడ్డ కూడా. 1946లో దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగము శాంతియుతంగా సాగుతున్న నిజాం వ్యతిరేక పోరాటాలను సాయుధ పోరాట స్థాయికి చేర్చింది. పాలకులకు, సామాన్యులకు మధ్య పోరాటం అనేది పతాక స్థాయికి చేరింది. దొరలు, దేశ్ముఖ్ల అరాచకాలకు వ్యతిరేకంగా, నిజాం రాజు అణచివేతకు వ్యతిరేకంగా నైజాం స్టేట్ మొత్తం రైతుల నుంచి, సామాన్య ప్రజల నుంచి ఉవ్వెత్తున లేచిందే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఇది తెలంగాణ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం కాదు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా సామాన్యులే సాయుధులై చేసిన ఒక పోరాటం. పోరాడిన సామాన్యులంతా కూడా రైతులు కాబట్టి దాన్ని సాయుధ రైతాంగ పోరాటము, సాయుధ రైతాంగ తిరుగుబాటు అని చెప్పి పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన మహా ఉద్యమం అది. తెలంగాణలో జరిగే ప్రతి పోరాటానికి, బిగిసే ప్రతి పిడికిలికి స్ఫూర్తి ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అంటే గ్రామాల్లో ప్రజలు సంఘాలుగా ఏర్పడి స్థానిక దొరలకు, జమీందారులకు, దేశ్ముఖ్లకు ఎదురు తిరిగారు, పన్ను కట్టడాన్ని మానేశారు. ఎక్కడికక్కడ విప్లవకారులు భూస్వాముల్ని తరిమికొట్టి కొన్ని చోట్ల వాళ్ళను హతమార్చి కూడా వాళ్ళ భూముల్ని పేదలకు పంచిపెట్టారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి సపరేట్గానే ఉన్న నిజాం స్టేట్ను 7వ నిజాం రాజు స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకున్నాడు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎగసిపడిన వామపక్ష ప్రజా ఉద్యమాల వల్ల నిజాం రాజుకి ఊపిరాడని పరిస్థితి ఉంది. అప్పటికే స్వతంత్ర భారతదేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలవడం చాలా అవసరమని భావించారు. నిజాం స్టేటు పాకిస్తాన్లో విలీనం అయిపోతుంది త్వరలో అని చెప్పి ఊహాగానాలు వ్యాపించాయి. అప్పుడు నిజాం స్టేట్ను ఎలాగైనా ఇండియాలోనే కలుపుకోవాలి అని చెప్పి భారత ప్రభుత్వం చేపట్టిందే ఆపరేషన్ పోలో. భారీగా నిజాం స్టేట్లోకి వచ్చిన సైన్యము సెప్టెంబర్ 13న హైదరాబాద్లోకి ఎంటర్ అయింది. పోలీసు చర్య మొదలైంది. భారత సైన్యం 3 వైపుల నుంచి హైదరాబాద్ని చుట్టుముట్టింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలుస్తుంది అని చెప్పి రేడియోలో ప్రకటించారు. అలా తెలంగాణ రాష్ట్రానికి ఏడాది ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. 1948 సెప్టెంబర్ 17 నుంచి హైదరాబాద్లో నిజాం పాలన అంతమైంది. ఆ తర్వాత నుంచి నిజాం రాజు లేడు, రజాకారులు లేరు. సెప్టెంబర్ 17 ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రజాకారుల ప్రస్తావన వస్తుంది. ఎవరి రజాకారులు అంటే నిజాం రాజు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యం. వాళ్ళందరూ కూడా ముస్లింలు. వాళ్ళు ఎవరి కోసం పనిచేశారు అంటే నిజాం రాజు కోసం మాత్రమే పనిచేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు జరుగుతూ ఉంటే ఆ తిరుగుబాట్లని అణచివేయడానికి, దొరల్ని, దేశ్ముఖ్లని రక్షించడం కోసము వీళ్ళు పనిచేశారు. గ్రామాల్లో
చాలా అరాచకాలకు వీళ్ళు పాల్పడ్డారు. వీళ్ళని పెంచి పోషించింది, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కానీ ఆశ్రయం కానీ ఇచ్చింది ఎవరు అంటే అప్పుడున్న దొరలు దేశ్ముఖ్లే. సో ఆ దొరలు దేశ్ముఖ్లు ఎవరు? హిందువులే కదా. రజాకారులు ముస్లింలైనంత మాత్రాన వాళ్ళని పోషించిన దొరలు దేశ్ముఖ్లు హిందువులైనప్పుడు దీన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణలాగా చూడకూడదు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా నిజాం స్టేట్లో ఉండే గ్రామాల్లో అణచివేత, వెట్టి చాకిరీ, దోపిడీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఈ ప్రాంతంలో కొనసాగింది. తెలంగాణకు నిజాము అప్పుడున్న రజాకార్ సైన్యం మాత్రమే శత్రువులైతే వాళ్ళు వెళ్ళిపోయిన 3 ఏళ్ల దాకా ఇక్కడ పోరాటాలు ఎందుకు జరిగాయి? ఎవరు పోరాటం చేశారు? ఎవరి మీద పోరాటం చేశారు అంటే ఇక్కడ అప్పటికి ఉన్న ఈ దొరలు దేశ్ముఖ్లు ప్రజల్ని హింసిస్తున్న వాళ్ళ మీదే కదా. అంటే అప్పుడు అది హిందూ ముస్లిం సమస్య, హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవ ఎలా అవుతుంది? తెలంగాణ సాయుధ పోరాటానికి ముందే 1941లోనే తన భూమి తనకు కావాలి అని చెప్పి పోరాడి విష్ణూరు దేశ్ముఖ్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన వీరుడు షేక్ బందగి ఒక ముస్లిం. నిజాం రాజు కూడా ఒక ముస్లిమే. నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకు నిజాం గూండాల చేతిలో బలైపోయిన గొప్ప జర్నలిస్టు సోయబుల్లా ఖాన్, అతను కూడా ఒక ముస్లిం. సోయబుల్లా ఖాన్ పోరాటానికి మతం అడ్డు రాలేదే. బండెనక బండి గట్టి ఏ బండ్లో పోతావు కొడుకు అని చెప్పి విష్ణూరి దేశ్ముఖ్ని తరిమి కొట్టిన జనాలు ఎవరు? వాళ్ళంతా హిందువులు కారా? మరి హిందువైన విష్ణూరి దేశ్ముఖ్ను హిందువులే అయిన నాటి ప్రజలు ఎందుకు తరిమి కొట్టారు? తెలంగాణ సాయుధ పోరాటానికి మతానికి సంబంధం లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనము, ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? మెజారిటీ ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయం చేసే బీజేపీ ఇలాంటి వాటికి ఏమని సమాధానం చెప్తుంది? తెలంగాణలో దేశంలో స్వాతంత్ర పోరాటం సహా చాలా పోరాటాలు జరిగినా కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు చాలా ప్రత్యేకమైందో ఫస్ట్ సరైన కోణంలో అర్థం చేసుకోవాలి. దున్నేవాడికే భూమి దక్కాలి అనే డిమాండు ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పుట్టింది. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే వినోబా భావే భూదానోద్యమాన్ని తెలంగాణలో ఉండే పోచంపల్లి నుంచి మొదలుపెట్టి లక్షల మందికి భూముల్ని పంచారు. అప్పటిదాకా సొంత భూమి లేక బానిస బతుకుతున్న లక్షల మంది రైతుల చేతుల్లోకి భూమి వచ్చింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భూ సంస్కరణల్ని అమలు చేయడం వెనుక కూడా ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాట ప్రభావం ఉంది. చరిత్రను వాస్తవాలతో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. రాజకీయాల కోసం వక్రీకరించే చరిత్ర లక్ష్యం ఎప్పుడు మన బుర్రల్లోకి విద్వేషాన్ని నింపడమే. మనకు కావాల్సింది వాస్తవ చరిత్ర, వక్రీకరణల చరిత్ర అనేది మనమే జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.